కానీ స్టార్ట్ చేయలేదు. ఈ రోజు ఈ క్షణమే ఎస్, నాకు న్యూయింగ్ ప్రాజెక్ట్ నచ్చింది, నేను చేద్దాము. కానీ ఇందులో ఎంత డెప్త్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి కొద్దిసేపు నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. అందులో మొదటిగా ఎప్పుడైనా సరే మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రొడక్ట్ అండి. ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడక్టే. ఒక బిజినెస్ చేస్తున్నామంటే అది 100% ప్రొడక్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సార్, మైక్ ఎవరో ఆన్ చేసుకున్నారు, ఒకసారి ఆఫ్ చేసుకోండి సార్ ప్లీజ్. రఫైర్ రవిచంద్ర గారు. ఓకే. యా. సో మెయిన్ ఏంటంటే ప్రోడక్టే. ఆ ప్రోడక్ట్ అనేది బాగుంది అంటే ఆ బిజినెస్ బాగుంటుంది. ఇది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. రెస్టారెంట్ లో మంచి ఫుడ్ ఉందనుకోండి, ఆ బిజినెస్ సూపర్ గా సక్సెస్ అవుతుంది. ఆ రెస్టారెంట్ కి మంచి పేరు వస్తుంది. అలాగే మంచి ఒక టెక్స్టైల్ షాప్ ఉంది, ఆ షాప్ లో మంచి ఫ్యాబ్రిక్ తోటి మెటీరియల్ దొరుకుతుందంటే ఆ షాప్ బిజినెస్ బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. అక్కడంతా కూడా ఏంటది ప్రోడక్టే కదా. ఆ ప్రోడక్ట్‌ని బట్టే ఆ యొక్క బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి సంజీవిని, ఒక్క మాటలో చెప్పాలి అంటే సంజీవిని లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఆ ప్రోడక్టే మనందరం వాడుతున్నటువంటి క్యూర్ సెల్. అసలు ఎంత అద్భుతము అంటే కోమాలో ఉన్న పేషెంట్ మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ ప్రొడక్ట్ వాడుతూ. కోమాలో ఉన్నటువంటి పేషెంట్స్ మాట్లాడగలుగుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. హెచ్ఐవి పేషెంట్స్ ఈరోజు మన ప్రొడక్ట్ వాడి హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే దానికి ఎగ్జాంపుల్. నేనే ఆ పేషెంట్‌కి ఇచ్చింది కూడా. నేను లాస్ట్ టైమ్ అక్కడే ఒకే రూమ్‌లోనే ఒకే గదిలో చీకటి గదిలో మగ్గుతూ పిల్లలకు కూడా ఆ ఫేస్ చూపించుకోలేక వాళ్ళ వైఫ్‌ని కూడా చూడకుండా చీకటి గదిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హ్యాపీగా ఈరోజు మన ప్రొడక్ట్ వాడి బయట తిరగగలుగుతున్నారు. అలాగే డాక్టర్స్ మీ కాలు తీసేయాలి, మీకింకా ఇది ఎక్కువైపోతా ఉంది, ఈ యొక్క ప్రాబ్లము సెప్టిక్ అయిపోతా ఉంది, ఖచ్చితంగా తీసేయాల్సిందే. సో, అటువంటి పర్సన్‌కి మన ప్రొడక్ట్ ఇచ్చి, ఈరోజు మన వాళ్ళు ఆ యొక్క ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేస్తుంటే కాళ్ళు తీయనీయకుండా చేశారు. అంటే ఎంత గొప్ప విలువైందో ఈ ప్రొడక్ట్ అనేది ఇక్కడే మీకు అర్థమైపోతుంది. డాక్టర్స్ వద్దు మీరెళ్ళిపోండి, ఇక మీదట ఆయన మహా అంటే ఒక 10 రోజులు లేదా ఒక నెల లేదా 2 నెలలు బతికితే ఎక్కువ. మీకు లాభం లేదు. మేమైతే ఏం చేయలేము. అటువంటి పేషెంట్స్‌ని కూడా ఈరోజు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నారు అంటే ఈ ప్రొడక్ట్ ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. కాబట్టి రోజు వింటున్నారు కదా మీరు. ప్రొడక్ట్ గురించి రోజు వింటున్నారు. కాబట్టి నేను అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే వాళ్ళ కోసం. అటువంటి ప్రొడక్ట్ మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని మనం ఎంత హ్యాపీగా, ఎంత ప్రౌడ్‌గా ప్రమోట్ చేయొచ్చు చెప్పండి. ఎంత ప్రౌడ్‌గా. ఈరోజు కొంతమంది స్టార్స్ ఎటువంటి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ కైని, గుట్కా ఇలాంటి వాటిని కూడా అంటే అది సారీ ఇలా అన్నందుకు. అటువంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా హార్పిక్ లాంటివి ప్రమోట్ చేసుకుంటున్నారు. తప్పులేదు. మంచిదే హార్పిక్ అనేది చాలా మన బాత్రూమ్ క్లీన్‌గా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి, ఇటువంటివి అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఏ విధంగాను ఫీల్ కాకుండా హ్యాపీగా ప్రమోట్ చేస్తున్నారు. దేనికోసము? మనీ కోసం. కానీ ఇక్కడ మనం ఎంతో మంది జీవితాలు మార్చేటువంటి ఆరోగ్య ప్రదాతలుగా, ఆరోగ్య ప్రసాదించేటువంటి వ్యక్తులుగా మనము ఈరోజు మన ప్రొడక్ట్ ఎంత ప్రౌడ్‌గా, ఎంత గర్వంగా ప్రమోట్ చేయొచ్చో మీరే ఊహించుకోండి. అంటే కొంతమంది ఉన్నారులెండి. యెస్. ఎవరు సార్, నేను ఎవరిని అడగలేను సార్. ఎవరికీ నేను చెప్పలేను సార్. కానీ వాళ్ళు చేసేదంతా అదే. మనకు తెలీదంతే. మనం అందరం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా జీవితకాలం మనం ప్రమోషన్‌లోనే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా మనకు ఆ యొక్క ప్రమోషన్ ద్వారా ఇన్‌కమ్ రాలేదు. కానీ మన ప్రాజెక్ట్‌ని మీరు ప్రమోట్ చేసుకుంటే హ్యాపీగా ఒక ప్రోమో రివార్డ్ అనే ఒక దానికే మీకు సుమారుగా 14,00,000 వరకు సంపాదించుకోవచ్చండి. ఒక ప్రోమో రివార్డ్ అనే ఒక ప్రొడక్ట్ ద్వారానే ఆ యొక్క ఇన్‌కమ్ ద్వారానే 14,00,000 అంటే మన ప్రొడక్ట్‌ని మీరు ప్రమోట్ చేయడం ద్వారా, మన ప్రొడక్ట్‌ని మీరు ఇతరులకు ప్రమోట్ చేయడం ద్వారా మోర్ థాన్ 14,00,000 మోర్ థాన్ 14,00,000 14,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఫ్రెండ్స్ బాగా వినండి. ఈ యొక్క ప్రొడక్ట్‌ని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు మీరు ఒక 14,00,000 ఈ యొక్క ప్రోమో రివార్డ్ అనే ఇన్‌కమ్ నుంచి సంపాదించుకోవచ్చు. అలాగే రెండవ ఇన్‌కమ్ ద్వారా మీరు
రోజుకి 90,000 సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది ఈ యొక్క అమౌంట్‌ని తీసుకుంటున్నారు. మీరు విన్నది నిజమే. రోజుకి 90,000 అండి. ఎంతో మంది డ్రీమ్ సంవత్సరానికి నెలకి 90,000 లేకపోతే రూ. 1,00,000 అనేది ఎంతో మంది డ్రీమ్. కొన్ని కోట్ల మంది డ్రీమ్ అది. లక్షల మంది కూడా కాదు. కొన్ని కోట్ల మంది డ్రీము నెలకి 90,000 లేదా నెలకి రూ. 1,00,000 అనేది. కానీ ఇక్కడ నేను చెప్పేది రోజుకు 90,000 అంటే 27,00,000 మీరు ఈ యొక్క ఇన్‌కమ్ ద్వారా తీసుకోవచ్చు. 27,00,000 27,00,000 ఒక నెలకి, ఒక్క నెలకి అంటే రోజుకి రూ. 90,000 చొప్పున నెలకి 27,00,000 మీరు ఈ రెండో ఇన్‌కమ్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే మనం కొంతమందికి లైఫ్ ఇచ్చి వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు. బాగా అసలు ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చింది. వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అటువంటి వ్యక్తులకి మనం ఈ యొక్క ప్రాజెక్ట్‌ని వాళ్ళకి పరిచయం చేస్తే, వాళ్ళు హ్యాపీగా ఇన్‌కమ్ సంపాదించుకుంటుంటే, మనం వాళ్ళ ద్వారా 10% అనేది మూడో ఇన్‌కమ్ ద్వారా తీసుకోవచ్చు. ఎంత? 10% అండి. ఎంతో మందికి మనం డైరెక్ట్‌గా ఈ యొక్క ప్రాజెక్ట్‌ని పరిచయం చేయడం ద్వారా, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క ఇన్‌కమ్ ద్వారా 10% అంటే ఇది ఎంత పెద్దదో అంటే తెలుసునా? 5 లెవెల్స్ వరకు కూడా. 5 లెవెల్స్ అండి. 5 లెవెల్స్. ఆల్రెడీ మేమందరం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఎవరికైతే రెఫర్ చేశానో, వాళ్ళు తీసుకునేటువంటి ఇన్‌కమ్ పైన 10% అలా వాళ్ళు రెఫర్ చేసినటువంటి ఇంకొక వ్యక్తి ద్వారా అలా 5 లెవెల్స్ అండి. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే 50% నేను వాళ్ళ ద్వారా తీసుకుంటున్నాను. అంటే ఇది ఎంత పెద్ద అమౌంటో ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు 10,00,000 సంపాదిస్తే నాకు ఎంత అమౌంట్ వస్తా ఉంది? 10% అంటే వాళ్ళందరి మీద రూ. 1,00,000 వస్తా ఉంది. 5 లెవెల్స్ మీద ఇలా తీసుకున్నట్లయితే ఎంత పెద్ద ఇన్‌కమో ఊహించుకోండి. 5 లెవెల్స్ అండి. ఒక్క లెవెల్ కూడా కాదు. రాబోయే రోజుల్లో ఈ 5 లెవెల్ ఎంత పెద్దవవుతాయో తెలుసునా? మన వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రయత్నంలో మంచి మంచి క్వాలిటీ టీమ్స్ తయారు చేసుకున్నారు. అది ఆ యొక్క ఇన్‌కమే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఆ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌ని మీరు గాని కాన్సంట్రేట్ చేస్తే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటే బ్లైండ్ రూల్ ఒకటి పెట్టుకోండి. కొత్త వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఒక్కటే బ్లైండ్ ఫార్ములా ఒకటి పెట్టుకోండి. 10 క్వాలిటీ డైరెక్షన్ నేను రెఫర్ చేయాలి. అండర్‌లైన్ చేసుకోండి. క్వాలిటీ, క్వాలిటీ పీపుల్‌ని నేను డైరెక్ట్‌గా రెఫర్ చేయాలి. ఇక్కడున్నటువంటి ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు గదా! 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్స్ అటువంటి వాళ్ళని రూబీస్, గోల్డ్ ఈరోజు మా ఈరోజు గోల్డ్ అయినటువంటి మన మీరావల్ సార్‌కి ప్రత్యేకంగా కంగ్రాచ్యులేషన్స్ సార్. వండర్‌ఫుల్ అచీవ్‌మెంట్ అండి. వాట్ ఏ విక్టరీ. అసలు ఒక గోల్డ్ ర్యాంక్ అనేది ఒక అద్భుతం అండి మేము. అటువంటి ర్యాంక్స్ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు. లైఫ్ స్టైల్, మన ఇన్‌కమ్ స్టైల్ ఒక వేరే లెవెల్‌లో ఉంటుందండి. అటువంటి ర్యాంక్‌ని సొంతం చేసుకున్నటువంటి మీరావల్ సార్‌కి కంగ్రాచ్యులేషన్స్ సార్. వండర్‌ఫుల్ పర్సనాలిటీ మీరావల్ సార్. చాలా హంబుల్, చాలా క్వాలిటీ పర్సన్. ఐ లవ్ హిమ్ పర్సనల్లీ సీరియస్‌లీ. చాలా మంచి క్వాలిటీ పర్సన్. అటువంటి వాళ్ళందరూ సక్సెస్ అవుతారు సార్ అది. అది బై డిఫాల్ట్ జరుగుతది అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం యొక్క ఎంత క్యారెక్టర్ ఉంటుందో, మనం ఎంత క్వాలిటీగా ఉంటామో వాళ్ళందరూ సక్సెస్సే అండి. ఇంక దానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం కొంతమందిని చూడంగానే అర్థమైపోతుంది. యెస్, థీస్ పీపుల్ ఆర్ వెరీ క్వాలిటీ పీపుల్. సో, అటువంటి క్వాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఇదేని కాదు. ఎనీ ప్రాజెక్ట్ లైఫ్‌లోనే క్వాలిటీ ఉన్న వ్యక్తులందరూ సక్సెస్ అవుతారు. అందుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో, మరొక్కసారి సార్‌కి కంగ్రాచ్యులేషన్స్. సో, ఇక్కడ ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఒక 10 మెంబర్స్‌ని ఖచ్చితంగా రెఫర్ చేయాలి. ఇది మనం థంబ్ రూల్ లాగా పెట్టుకోండి. యెస్, నేను 10 డైరెక్ట్స్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో మీరు సక్సెస్ కావాలి. సక్సెస్ అంటే నా దృష్టిలో మళ్ళీ చెప్తున్నాను. ఏదో ఊరికే మా నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో హిస్టరీలో ఈరోజు అద్భుతాలు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. 1000 మంది ఏంటండి రోజు రావడం అసలు. 1000 పీపుల్. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీలు ఈరోజు మీటింగ్ పెడితే పట్టుమని 100 మంది రావట్లేదు సార్. సీరియస్‌గా చెప్తున్నాను. 100 మంది రావట్లేదు కావాలంటే చూడండి. అది కూడా ఇది రోజు పెడితే కాదు. నెలకొకసారి పెడితే కూడా 100 మంది రావట్లేదు. అటువంటిది ఈ యొక్క ప్రాజెక్టు జస్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ ప్రాజెక్ట్‌ని జస్ట్ మనం మీటింగ్ స్టార్ట్ అయ్యే కొద్దిసేపు లోపే 7:00 కాకముందే 1000 పీపుల్ వస్తున్నారంటే అసలు ఎటువంటిదండి. దట్ టు ఎవ్రీ డే అంటే ఎంత గొప్ప ప్రాజెక్ట్‌లో ఉన్నారో చూడండి. అటువంటి ప్రాజెక్ట్‌లో మీరు వచ్చినప్పుడు మీ టార్గెట్ ఎప్పుడు కూడా బిగ్‌గా ఉండాలి సార్.
కలలు కనేదానికి కూడా ఎందుకు చిన్న చిన్నగా కనుక్కుంటాం. చాలా డ్రీమ్ బే. సతీష్ సార్ చెప్తూ మేము మాట్లాడినప్పుడు, సార్ ఈ ప్రాజెక్టు 100 కోట్ల ప్రాజెక్ట్ సార్. లైన్ సార్. యెస్ సీను. ఇందులో 100 కోట్లు సంపాదించేటువంటి ప్రాజెక్ట్ ఇది. మనం 100 మంది కరోడ్పతిని తయారు చేయగలము అనేసి ఆ రోజు మేము మాట్లాడుకున్నప్పుడు ఇదే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రిటైర్మెంట్ ఫైనాన్షియల్లీ మనము స్ట్రాంగ్ కాబోతున్నాము. మనం ఎంతో మందికి లైఫ్ ఇవ్వబోతున్నాము. ఎంతో మంది జీవితాలు ఈ యొక్క ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాలు నా కల తీరబోతా ఉంది అని సార్ ఆ రోజు అన్నప్పుడు నిజంగా మేము ఫస్ట్ నాకైతే అంటే ఇన్ డెప్త్ తెలియలే నాకు. ఏం జరిగింది అక్కడ నాకు డెప్త్ తెలియలే. తర్వాత నేను కొంచెం డెప్త్ ఆలోచించుకున్న తర్వాత నిజంగానే ఇది ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. దట్టు ఆ యొక్క ఇన్కమ్స్ చూసుకుంటూ మేము ఆ జర్నీ చేశాం కదా ఈ 9 నెలలు. మాకొస్తున్న ఇన్కమ్స్ కానివ్వండి, మాకున్నటువంటి లైఫ్ స్టైల్ కానివ్వండి, టోటల్‌గా యూటర్న్ తీసుకుందండి. టోటల్‌గా యూటర్న్. ఒకప్పుడు ఉన్నటువంటి లైఫ్ ఇలా పోతూ ఉంటే, ఈరోజు అది అంటే ఇలా పోతా ఉన్నింది. కిందకి పోతా ఉంటే ఈరోజు ఒక్కసారిగా ఇలా పోతా ఉంది. అంటే కంప్లీట్ యూటర్న్ అయిపోయింది. సో అటువంటి గొప్ప ప్రాజెక్ట్‌లో మీరు కూడా చెప్తున్నాను. క్వాలిటీ పీపుల్‌ని మీరు ఒక 10 తీసుకొనొచ్చినట్లయితే మీరు ఇందులో సంపాదించబోయే ఇన్కమ్ ఎంతో తెలుసునా? మోర్ థాన్ 100 సీఆర్ అండి. మోర్ థాన్ 100 సీఆర్. మీకు మింగుడు పడకపోతే పర్లేదు. నిజమైతే చెప్తున్నాను. మోర్ థాన్ 100 సీఆర్. అది మీకు సపోజ్ మీరు ఒక 10 సీఆర్ పోనీ లేదా 1 సీఆర్ ఆల్రెడీ 1 సీఆర్ సంపాదించినోళ్ళు చాలా మంది వచ్చేసారు ఇక్కడ. సో అది మినిమమ్ ₹1,00,00,000 సరే మీరు సంపాదించాలి. యెస్ నేను ఇందులో ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటే మాత్రం మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే 10 మందిని మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్‌గా రిఫర్ చేయండి. 10 మందిని అందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వాలిటీ. నాకెలా తెలుస్తారు సార్ క్వాలిటీ అంటే? వాళ్ళే తయారు చేద్దాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు మనకు ఆటోమేటిక్‌గా వస్తారు. మన ప్రయాణం జరుగుతూ ఉంటే నేనిప్పుడు సుమారుగా 30+ నేను డైరెక్ట్‌గా రిఫర్ చేశాను. అందులో 10 ఖచ్చితంగా క్వాలిటీ ఉంటారు. అవునా కదా? 30 మెంబర్స్ పైన నేను రిఫర్ చేశాను. కానీ వాళ్ళలో 10 ఎలాగో క్వాలిటీ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ నాకు 30 కూడా ఆల్‌మోస్ట్ క్వాలిటీ పీపులే. అందరూ కూడా మోర్ థాన్ 3 స్టారే ఉంటారు ఆల్‌మోస్ట్ అందరూ. అందరూ కూడా మోర్ థాన్ 3 స్టారే ఉంటారు. 3 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్ ఆ పొజిషన్‌లోనే ఉంటారు అందరూ. సో అలా మనం క్వాలిటీ పీపుల్‌ని మనము ఇందులోకి తీసుకురావాలి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ 10 మెంబర్స్‌ని క్వాలిటీగా తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి ఎస్ఎంఐ రూపంలో స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇందాక నేను చెప్పాను చూడండి. మూడో ఇన్కమ్. ఆ యొక్క ఇన్కమ్ రూపంలో మీరు లక్షలు సంపాదించబోతున్నారు. అందులో 1% కూడా డౌటే లేదు. దానికి లిమిటేషన్ కూడా ఉండదు. ఇది కంటిన్యూ ప్రాసెస్. దీనికి ఇందాకన్నిటికి నేను లిమిటేషన్ చెప్పాను. ఏమని? ఒక ఐడీకి మీరు 14 లాక్స్ సంపాదించొచ్చు. ఏది? మొదటి ఇన్కమ్ ద్వారా. రెండో ఇన్కమ్ ద్వారా రోజుకు 90,000 రోజుకు 90,000 లిమిటేషన్ అది. మీ బిజినెస్ 100 కోట్లకైనా పోనీయండి. కానీ మీరు సంపాదించేది రోజుకి 90,000 అంటే లిమిటేషన్ ఉంటది. కానీ ఎస్ఎంఐకి లిమిటేషన్ లేదు. అంటే మూడో ఇన్కమ్‌కి మీరు ఎంత మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేశారో మాకు వేమయ్య సార్ చెప్పారు. సార్ నేను 100 మందిని డైరెక్ట్ రిఫర్ చేయబోతున్నాను. అందున క్వాలిటీ పీపుల్‌ని. సో సార్ ఇన్కమ్ ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. నాతో మొన్న రీసెంట్‌గా కలిసినప్పుడు సారు ఆ మాట చెప్తే యెస్. అంటే క్వాలిటీ పీపుల్ ఎలాగే ఆలోచిస్తారండి. చాలా చిన్నగా ఉండదు. వాళ్ళ డ్రీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా హైలో ఉంటాయి. అలా 100 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేయబోతున్నాను. అది కూడా క్వాలిటీ అని చెప్పారు. నేను మీకు చెప్తుండేది 10 మందిని మీరు క్వాలిటీ రిఫర్ చేయండి. మీ ఇన్కమ్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఈ 10 మంది సిల్వర్‌లో, ఈ 10 మంది గోల్డ్, ఈ 10 మంది డైమండ్ అయితే మీరు ఎలా ఉంటారో చూసుకోండి. అది కూడా ఎప్పుడు చెప్పేది ఇటు సైడ్ 5 మెంబర్స్ ఉండాలి. అటు సైడ్ 5 మెంబర్స్ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన డైరెక్ట్స్ ఎప్పుడు మన సొంతంగా మనం ఉండాలి. అది కూడా ఒకే సైడ్ పెట్టుకోకండి. పదే నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే తర్వాత మీరే బాధపడతారు. అన్నీ ఒక సైడే క్రియేట్ చేసుకుంటూ పోకండి. బోత్ సైడ్స్ క్రియేట్ చేసుకోండి. మీ క్వాలిటీ 2 పక్కల ఉండాలి. 2 పక్కల మీ క్వాలిటీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ 5 మంది రేపు డైమండ్ అయితే, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో మీరు ఊహించుకోండి. లేదు ఈ పక్క సిల్వర్‌లో అయ్యారు. ఖచ్చితంగా డైమండ్ అవుతారు. ఖచ్చితంగా డైమండ్ అవుతారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే మన ప్రాజెక్టు, మన ప్రొడక్టు, మన సిస్టము అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి. అందుకే ఈరోజు
ఎంటైర్ ఇండియాలోని మన యొక్క లయన్స్ టీమ్ అంటే ఒక స్పెషల్. అంత గొప్ప టీంలో ఉన్నాం మనం. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా మూడో ఇన్కమ్ మీరు అన్‌లిమిటెడ్ తీసుకోవచ్చు. మూడో ఇన్కమ్ ఏంటి? అన్‌లిమిటెడ్. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మీకు సింగిల్ లైన్ ఇన్కమ్ గూడా మీరిక్కడున్నారు. ఏ అనే వ్యక్తిని రెఫర్ చేశారు. ఏ తీసుకునేటువంటి బైనరీ పైన మీకు 10% అంటే అది చిన్న ఇన్కమ్ కాదు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు సపోజ్ ఏ రోజుకు 90,000 తీసుకుంటున్నారు. అప్పుడు మీకెంతొస్తుంది? 9,000 ఎవ్రీ డే, ఎవ్రీ డే. అతను 90,000 రోజు తీసుకుంటున్నాడు. మీకు రోజు 9,000. అలాగే బి అంటే ఏని బి రెఫర్ చేశాడు. మీరు రెఫర్ చేయలే. అయినప్పటికీ దీనిపైన కూడా 10% అంటే ఎంత పెద్ద ఇన్కమ్. అతను కూడా ఒక రోజుకి ఒక 90,000కెళ్ళాడు. అంటే ఇటువంటి వాళ్ళని ఒక 10 మందిని రెఫర్ చేశాడనుకుందాం. అప్పుడు మీకు కూడా రోజెంత? 90,000 అయిపోతదిగా. ఇదేం చిన్న ఇన్కమ్ కాదు. మీరు చేసినా, చేయకపోయినా ఒక 10 మందిని డైరెక్ట్‌గా రెఫర్ చేసేసి, అందులో క్వాలిటీ ఒక్కడికొచ్చినా కూడా గట్టోడు, అతని నుంచి వచ్చే టీమ్ ద్వారా మీకొచ్చే ఇన్కమ్ ఎస్ఎంఐ ఉంటుంది. అస్సలు ఊహించలేరండి. అంత పెద్ద ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏడో చూడండి. మంచి క్వాలిటీ పర్సన్ లయన్ సార్ లాంటి వాళ్ళొచ్చారిక్కడ. లయన్ సార్ లాంటి వాళ్ళొచ్చారంటే, లయన్ సార్ ఎటువంటి టీమ్ తయారు చేసుకుంటారు కదా! అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక 10 మందిని లయన్ సార్ క్వాలిటీ పీపుల్‌ని తయారు చేశారు. అప్పుడు ఏమైపోతుంది, ఆ 10 మంది తీసుకునేటువంటి ఇన్కమ్ మీద కూడా మీకు 10% వాళ్ళు కూడా ఒక రోజుకి 90,000కెళ్ళిపోయారు అంటే, మీకు 10 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి 9,000 మీకు కూడా 90,000 రోజు వచ్చేస్తది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, వెదర్ యూ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, దట్ ఈస్ నాట్ డజంట్ మ్యాటర్. జస్ట్ ఈళ్ళ నుంచి ఆటోమేటిక్‌గా మీకు ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. అలా ఏ టీమే కాదు. ఇదంటే ఇది ఏ టీమ్ అంటే ఫస్ట్ లెవెల్. ఇది బి టీమ్ అంటే సెకండ్ లెవెల్. తర్వాత థర్డ్ లెవెల్ సి టీమ్ వచ్చి థర్డ్ లెవెల్. అంటే బి రెఫర్ చేసాడు సిని. మీరు రెఫర్ చేయలే. అయినప్పటికీ దీని మీద కూడా 10%. అంటే ఈ 10 మంది తలా 10 అంటే ఇక్కడ 100 మంది వచ్చారనుకోండి. ఈ 100 మంది మీద కూడా 10% అంటే ఇది ఎంత పెద్ద అమౌంట్ అవుతదో ఊహించుకోండి. ఇది ఆషామాషి ఇన్కమ్ కాదు. అందుకే బ్లైండ్‌గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంది 10 క్వాలిటీ ఉండాలి నాకు. నిద్రపోవద్దసలు. ఈ 10 క్వాలిటీ వచ్చేంత వరకు అది 1 మంత్ పడతదా? 2 మంత్స్ పడతదా? లేదా 1 ఇయర్ పడతదా? క్వాలిటీ వచ్చేంత వరకు మాత్రం నిద్రపోకండి. క్వాలిటీ అంటే నా దృష్టిలో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రోజు జూమ్‌కొస్తుండాలి వాళ్ళు. జూమ్‌కొచ్చి కూర్చోవటం కాదు మరలా. వాళ్ళు జూమ్‌లో విన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ఈ మంత్ 1 స్టార్, నెక్స్ట్ మంత్ 2 స్టార్, నెక్స్ట్ మంత్ 3 స్టార్ అలా ఒక్కొక్క నెల ఒక్కొక్క మెట్లు వెళ్తూ ఉండేవాళ్ళం. మేమందరం అలాగే వచ్చాం. మేమిప్పుడు 9 నెలల్లో నేను 9 స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ 8 మంత్స్‌లోనే అయిపోయింది. 8 నెలల్లోనే 9 స్టెప్‌లు కంప్లీట్ చేసేసాను. ఇక్కడ చాలా మంది అలాంటి వాళ్ళే. మన కాదర్ సార్ సేమ్ 8 మంత్స్‌లో 9 స్టెప్స్. అటువంటి క్వాలిటీ ఒక డైనమిక్ లీడర్స్‌ని మీరు గాని తీసుకొనొచ్చినట్లయితే మన యొక్క లైఫ్ స్టైలే మారిపోతుందండి. అటువంటి వాళ్ళు కావాలి మీకు. అటువంటి వాళ్ళు వచ్చేంత వరకు నిద్రపోకండి. కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టండి. వస్తారు. ఆటోమేటిక్‌గా మన యొక్క ఎఫర్ట్ పెడుతూ ఉంటే మనకంటూ దేవుడు ఒక పర్సన్‌ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. అసలు ప్రాజెక్ట్ అర్థమైపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళే ముందుకెళ్ళిపోతారు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదిది. చాలా సింపుల్. వాళ్ళ ప్రాజెక్ట్ రోజు జూమ్ మీటింగ్‌లో కూర్చోబెట్టండి. మీరు మిరాకిల్స్ తయారవుతారు వాళ్ళు. సో, అలాగే సి టీమ్ నుంచి డి టీమ్ అంటే సి వచ్చి డిని రెఫర్ చేశాడు. అటువంటి వాళ్ళు ఎంతమంది అవుతారు? ఇక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 1000 మంది అయిపోయారు అనుకుందాం. ఈ 1000 మంది మీద కూడా మీకు 10% అంటే ఎంత పెద్ద ఇన్కమ్ ఊహించుకోండి. అలాగే డి వచ్చి ఈని రెఫర్ చేశాడు. అంటే ఈ టీమ్. అంటే ఐదో లెవెల్ టీమ్ మీద కూడా అది ఎంత అయిపోతుంది? ఒక 10,000 టీమ్ అయిందనుకుందాం. ఈ 10,000 మంది మీద కూడా మీకు 10% అంటే ఎంత పెద్ద ఇన్కమో ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇది ఆషామాషి ఇన్కమ్ కాదు. ఎస్ఎంఐని మీరు గాని డీప్‌గా గాని చూసినట్లయితే వేరే లెవెల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎస్ఎంఐని మన టీమ్‌లోని మన వాళ్ళే, మన సీనియర్స్ ఆల్రెడీ 90,000 తీసుకునే వాళ్ళున్నారు. మోర్ దాన్ థట్ ఆల్రెడీ 1,00,000 పైన తీసుకునే వాళ్ళు మన టీమ్‌లోనే మన యొక్క ఆహ్, ఇండియాలోనే అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మన టీమ్‌లోనే ఉన్నారు. మన జాలీ సార్, మన పాండా సార్ వాళ్ళంతా దీనిపైనే ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఆల్రెడీ ఒక డైమండ్స్ లాంటి వాళ్ళని తయారు చేసేసారు వాళ్ళు.
ఆ డైమండ్స్ నుంచి ఈజీగా వచ్చేస్తా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న ఇన్కమ్ కాదు, ఇది 5 లెవెల్ డెప్త్ ఉన్నటువంటి ఇన్కమ్ అది. ఓకేనా? నెక్స్ట్ 4గో ఇన్కమ్ ఏంటి? మనది రాయల్టీ. రాయల్టీ అనేది రివార్డ్స్. 4గోది రివార్డ్స్. దీని గురించి అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి ఇన్కమ్ ని మరలా డిస్కస్ చేద్దాం. ఈ రివార్డ్స్ నుంచి కూడా ఎంత సంపాదించుకోవచ్చు మనం? 45 కోట్లండి. 45 crores. సో డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన లైఫ్ స్టైల్ మారిపోతుందా, మారిపోదా? ఎన్ని లెవెల్స్? 15 లెవెల్స్ అంతే. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క నెలకు మేము కంప్లీట్ చేస్తున్నాం. కానీ వాస్తవానికి నెక్స్ట్ 10 లెవెల్స్ మనం త్వరగా వచ్చేయచ్చు. తర్వాత నెక్స్ట్ 5 లెవెల్స్ మాత్రం కొంచెం లేట్ అవుతుంది. కానీ ఓవరాల్ ఒక 3 to 5 years లో ఖచ్చితంగా ఇన్ని లెవెల్స్ 15 లెవెల్స్ కంప్లీట్ చేయొచ్చు. 15 లెవెల్స్ కంప్లీట్ అయిపోతే 45 crore అంటే ఎంత పెద్ద. సో అటువంటి ఆపర్చునిటీలు మీరున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇంకేం ఆలోచొద్దు. మన యొక్క బిజినెస్ లో రాబోయే రోజుల్లో మన టీంలో ఖచ్చితంగా కొన్ని వందల మంది, ఇన్ఫాక్ట్ వేల మంది ఉన్నారు. అంత గొప్ప ప్రాజెక్ట్ లో ఉన్నారు. అంత మంచి ప్రోడక్ట్ లో ఉన్నారు. అలాగే ప్రాజెక్టే కాదు, దాన్ని నడిపించేటువంటి సిస్టమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ సిస్టమ్ నే లయన్స్ యూనివర్సిటీ అండి. లయన్ యూనివర్సిటీ ఖచ్చితంగా మన లయన్ ప్రసాద్ సార్ చేస్తున్నటువంటి యజ్ఞం, నేనైతే దీన్ని యజ్ఞం అంటాను నేను. ఖచ్చితంగా ఇది ఒక యజ్ఞం. ఒక ఋషి ఏ విధంగా అయితే ఒక యజ్ఞంని తీసుకొని ఒక తపస్సులాగా ఎలా చేస్తారో అటువంటి తపస్సే మన లయన్ సార్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే దగ్గరగా మేము చూస్తున్నాం ఆయన ఎంత దీనికోసం ఈ యొక్క సిస్టమ్ ని ఎంత ప్రాపర్ గా తీసుకెళ్తున్నారో. ప్రతిరోజు అండి, ప్రతిరోజు కూడా అసలు ఎంత అలర్ట్ చేస్తుంటారంటే, ఈ రోజు మీటింగ్ నాది ఉందంటే నాకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తారు. శ్రీను అంటే ఆయన చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే అచీవర్ స్టాక్ ఉందంటే అచీవర్స్ ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఆయన వదిలేయచ్చు. మేమే ఎవరినో సెలెక్ట్ చేసి పని చేయొచ్చు. ఏ రోజు కూడా ప్రతి ఒక్క మీటింగ్ ని హెచ్జి రావు సార్కి, మన ఫైర్ రవిచంద్ర గారికి ఎలా ఈ యొక్క మీటింగ్ ని కన్క్లూడ్ చేయాలి, ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఇవాళ ఎవరికి చూసుకునేది అసలు నాకు అసలు అర్థమే కదా. ఆయన చూస్తే ఎంత 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 తపస్సు చేస్తున్నారో తెలుసా. నిజంగా అటువంటి టీంలో మనం ఉన్నందుకు నిజంగా మనందరి అదృష్టం సార్. వరం కూడా, వరం. ఇది ఒక వరం. నాకు దొరికింది మాత్రం ఖచ్చితంగా వరమే అండి. లయన్ సార్ టీంలో ఉండటం నేను నిజంగా ఒక వరంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత ప్రాపర్‌గా తీసుకెళ్తున్నారు ఆయన. నేనేదన్నా మిస్టేక్ చేస్తానంటే చేయనీయకుండా ఉండేది, అంటే తెలియక జరగొచ్చు. అంత గైడ్ చేస్తారు. "శ్రీను నువ్వు ఇది జరగకూడదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు. కొన్ని ఇలా ఇలా కాల్స్ వచ్చినప్పుడు నువ్వు ఇలా అసలు ఎంత క్వాలిటీగా గైడ్ చేస్తున్నారంటే అది చెప్పలేమండి. ఎందుకంటే మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి. అందువల్ల ఈరోజు ఎంటైర్ ఇండియాలోనే లయన్స్ టీమ్‌లో ఉన్నటువంటి అచీవర్స్ ఎక్కడ లేదు. సేమ్ ప్రాజెక్టు, సేమ్ ప్రొడక్ట్. ఇది నేను ఎవరిని తక్కువ అంచనా ఏసి చెప్పట్లేదు. నేనిక్కడ ఏంటి అంటే డిఫరెన్స్, ఈయన చేస్తున్నది ఒక తపస్సు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, నేను తప్పు చేయడం తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. దే ఆర్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్, అసలు ఆసమ్, సూపర్‌గా పనిచేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని మించి మనం వెళ్ళిపోతున్నామంటే మన సార్ చేస్తున్నది అటువంటి సిస్టమ్‌ని క్రియేట్ చేశారు. కాబట్టి ఈ సిస్టమ్‌ని ఎవరైతే ప్రాపర్‌గా ఫాలో అవుతారో వాళ్ళందరూ సూపర్ సక్సెసెస్ సార్. దయచేసి ఇంకా మీరు ఎవరైనా రెగ్యులర్‌గా మీటింగ్స్ రాకపోతే మాత్రం ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచే డిసైడ్ అయిపోండి. ప్రతిరోజు నేను మీటింగ్‌కి ఉండాలి. 6:30, 6:50 AM నేను ఉండాలి అని. నా లైఫ్ మారాలి. నా యొక్క సిస్టమ్ మొత్తం కూడా సెట్ అయిపోవాలి. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళందరికీ నేనేంటో చూపించాలి అని మీకు ఎవరికైనా ఆ ఫీల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు 6:50కి రండి. మరలా ఇందాక చెప్పాను కదా, ఒక 10 క్వాలిటీని మాత్రం తయారు చేయండి. అంటే ఏమిటండి ఆ 10 క్వాలిటీ అంటే, మీలాగా రోజు జూమ్‌కొచ్చేవాళ్ళు, మీలాగా ప్రతి నెల ఒక్కొక్క స్టెప్ ర్యాంకులు మారుతూ పోయేవాళ్ళు. రోజు జూమ్‌కొచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నేను వాళ్ళని ఉద్దేశించి కాదు, దయచేసి తప్పుగా అనుకోద్దు ఫ్రెండ్స్. ఇంకా మీరు రోజు మీటింగ్‌లు చూసుకుంటే ఏమొస్తుందండి? మీకు అనవసరంగా టైం వేస్ట్ కదా అది. నేను మళ్ళీ చెప్తున్నాను, పాపం క్వాలిటీ పీపుల్ చాలా మందున్నారు. వాళ్ళొచ్చి కూర్చుంటారక్కడ. మీరెందుకు రోజొచ్చి పాపం హాజరేసుకొని ఆ ఫోన్ అక్కడ పక్కన పెట్టేసి మీరేదో పనులు చేసుకుంటూ, ఈ ప్రాజెక్ట్ ఏమి వినకుండా, అసలు దాంట్లో ఇన్వాల్వ్ గాకుండా ఊరికే అటెండెన్స్‌లేసుకుంటున్నారు.
దయచేసి, దయచేసి మీరు రాకుండా ఉంటే చాలా మంచిది. నిజంగా నన్ను క్షమించండి ఇలా అన్నందుకు. ఎందుకంటే అనవసరం కదా! ఇంప్లిమెంట్ చేయనందుకు ఎందుకు చెప్పండి? ప్రాజెక్ట్ అద్భుతం అని తెలుసు. వండర్‌ఫుల్ కంపెనీ అని తెలుసు. సిస్టమ్ చాలా బావుంది. కానీ నేను ఇంప్లిమెంట్ చేయకుండా రోజు మీటింగ్‌కొచ్చి ఏం ఉపయోగం? ఉపయోగమే లేదు కదా! నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టు మంచి మామిడి చెట్టు నాటాలి. బాగా అద్భుతంగా వాటర్ పోయాలి దానికి. అన్ని గాని కరెక్ట్‌గా చేస్తే రాబోయే రోజుల్లో దాని నుంచి మంచి ఫలాలు అందుతాయని అంతా తెలుసు. సిస్టమ్ అంతా తెలుసు. ఏం చేయాలో తెలుసు. కానీ నేను చెట్టే నాటినప్పుడు ఇంక ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టేమి నాటేది లేదు గానీ మొత్తం తెలుసు. రోజు మీటింగ్‌కొస్తాం, రోజు వింటాం, అన్నీ చేస్తాం. కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయం. కొంతమంది వినను కూడా వింటలే. అటువంటప్పుడు పాపం చాలా మందికి ఇక్కడ కెపాసిటీ సరిపోవట్లేదు. మీరు అంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు వినండి. నా ఇంటెన్షన్ అది. నా బాధ అది. మీరొచ్చినప్పుడు వినండి. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయండి. వినేసి కాముగా కూర్చోవటం గాదు. ఈరోజు మీకంటే వెనకొచ్చిన వాళ్ళు ఎంతో మంది సూపర్ స్పీడ్‌గా వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వాళ్ళేం చేస్తున్నారు? వచ్చిన ప్రాజెక్ట్‌ని జాగ్రత్తగా వింటున్నారు. విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, అంతే నా ఉద్దేశ్యం అదే. అంటే మీరు రావద్దంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అంతేగాని, వచ్చిన దాన్ని వినకుండా కామ్‌గా ఫోన్ పక్కన పెట్టేదానికి రావద్దని చెప్తున్నాను అంతే. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఓకే. సో, కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రాజెక్ట్‌లోకొచ్చిన తర్వాత దీన్ని మీ అప్లైన్ దగ్గర కూర్చోండి సార్. కొత్త వాళ్ళకి చెప్తున్నాను సెపరేట్‌గా. మీ సీనియర్స్ ఎవరైతే క్వాలిటీ ఉన్నారో, మీ సీనియర్‌కి అది తెలీదు. ఆయన పైనుండే వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు నీట్‌గా పక్కన కూర్చోబెట్టి. ఏమేమి చేయాలి? ఎలా చేయాలి? ఏంటనేది. ఇక్కడ మనం చాలా మంది చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే ముందుకెళ్ళిపోతా ఉన్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నేను బాగా అబ్జర్వ్ చేశానండి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చిన రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కొంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారు? కొంతమంది ఎందుకు ఆగిపోతున్నారు అని నేను అబ్జర్వ్ చేశాను. నాకు తెలిసిందేందంటే, వాళ్ళకి అసలు ఏది పట్టించుకోవట్లే వాళ్ళు. వాళ్ళసలు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఏమైనా జరగనియండి. నో మ్యాటర్ వాట్. అస్సలు ఏం లేదు. వాళ్ళేంటంటే వాళ్ళ బ్రెయిన్‌లో ఒకటే ఫిక్స్ అయిపోయినారు. ఐ వాంట్ టు బి ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్. అదొక్కటే వాళ్ళ బ్రెయిన్‌లో పెట్టుకున్నారు. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సో, ఈ సందర్భంగా నేను అంతకుముందు చెప్పిన దాన్ని మరలా ఇంకొకసారి సందర్భంగా చెప్తున్నాను. నాకు బాగా ఎప్పుడు కూడా నాకు ఇన్‌స్పైర్ అయ్యేటువంటి కొన్ని ఉంటాయండి. అవి నా బ్రెయిన్‌లో అలాగే ఉండిపోతాయి. సో, అంతకుముందు కూడా చెప్పాను. మరొకసారి మీకు చెప్తున్నాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కింగ్. ఒక కింగ్ ఉండేవాడు. ఒకానొక టైంలో ఆ కింగ్ ఏంటంటే ఇన్‌ఫాక్ట్ అతను ఒక ఎంపరర్. ఫస్ట్‌లో ఆయన ఒక కింగ్. కానీ ఆయన డ్రీమ్ చేసాడు. ఏం డ్రీమ్ చేసాడో తెలుసునా? నేను ఎంపరర్ అవ్వాలి. కింగ్ అంటే రాజు. చక్రవర్తి. నేనొక చక్రవర్తి కావాలి. రాజు అంటే ఒక రాజ్యానికి మాత్రమే. అదే ఎంపరర్ చక్రవర్తి అంటే ఏంటో తెలుసునా? కొన్ని రాజ్యాల్ని జయించిన వాడు ఎ ఎంపరర్ అండి. ఆయన అనుకున్నాడు ఐ వాంట్ టు బికమ్ ఎ ఎంపరర్. ఖచ్చితంగా నేను ఒక చక్రవర్తి కావాలి. కొన్ని రాజ్యాల్ని నేను జయించాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయనకి ఏంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే, అన్ని చోట్ల ఆయన దగ్గర ఏ రాజ్యానికి పోయినా కూడా ఈయన దగ్గరున్నటువంటి సైన్యం కంటే, ఈయన దగ్గరున్న ఆర్మీ కంటే ఆళ్ళ దగ్గరుండేటువంటి సైన్యం చాలా పెద్దది. చాలా పెద్ద ఆర్మీ వాళ్ళ దగ్గరుంది. ఈయన దగ్గర చాలా తక్కువ సైన్యం ఉంది. కానీ ఈయనేం చేశాడంటే ఎలాగైనా సరే ఆయన ఆయన బ్రెయిన్‌లో ఏముంది? ఎంపరర్ కావాలి నేనంతే. నో మ్యాటర్ వాట్. మిగిలిన విషయం నాకనవసరం. నాకు ఏదైనా జరగనియండి. నేను చక్రవర్తి కావాలంతే. కానీ సైన్యం తక్కువే. సో, ఫస్ట్ ఏం చేసుకుంటా వచ్చాడంటే, ముందు ఒక రాజ్యానికి వాళ్ళ యొక్క సైన్యాన్ని పంపించాడు. వాళ్ళకి అనౌన్స్ చేశాడు. మీ మీ రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నాను అనేసి వాళ్ళకి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఆయన కింగ్‌డమ్. సారీ ఆయన రాజ్యం. ఈ రాజ్యం నుంచి ఆయనేంటంటే తర్వాత ఇంకొక రాజ్యం పని. ఈ రాజ్యానికి పైన ఇది పెద్దది. పెద్ద రాజ్యం. చాలా పెద్ద సైన్యం గూడా ఉంది. కానీ ఈయన దగ్గర తక్కువ సైన్యమే ఉంది. అయినప్పటికీ వాళ్ళ పైన దండయాత్ర చేశాడు. యెస్ నేను వస్తున్నాను. మీ రాజ్యాన్ని కొల్లగొట్టబోతున్నాను. మీ రాజ్యాన్ని నేను వశం చేసుకోబోతున్నాననేసి వాళ్ళకి పంపించాడు. యెస్ వాళ్ళు కూడా రెడీ అయ్యారు. తర్వాత ఏం చేశారంటే ఇక్కడున్న సైన్యాన్ని ఈ రాజ్యంలోకి పంపించారు. ఈ రాజ్యంలోకి పంపించేటప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందక్కడ. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడున్నటువంటి సైన్యాన్ని దీంట్లోకి పంపించాడు. పంపించిన తర్వాత దీన్ని కాల్చేసాడు. ఏం చేశాడు? ఈ బ్రిడ్జ్‌ని కాల్చేసాడు అంతే. అస్సలు ఇంక ఇక్కడికి వెళ్ళినటువంటి సైన్యం ఏం చేయాలి చెప్పండి ఇంకా? ఎలాగైనా సరే విజయము, వీర స్వర్గము అనే దాంతోటి డూ ఆర్ డై అంతే. వెళ్లారు. ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా ఇది 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 జరిగిన సత్యాలండి. ఇవన్నీ జరిగినటివే.
ఖచ్చితంగా విన్ అయ్యేసే రావడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ బ్రిడ్జెస్ లేవు. బర్న్ యువర్ బ్రిడ్జెస్ అది నాకెప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ వర్డ్ నేనెప్పుడు కూడా అనవసరమైనటువంటి కుంటి సాకులు చెప్పుకుంటూ, లేనిపోయినటువన్నీ చెప్పుకుంటూ, ఇప్పటికీ కూడా ఎదగకుండా చాలా మంది ఉండిపోయారండి. అదే చేశాడు ఈయన. బర్న్ ఆయన యొక్క బ్రిడ్జ్‌ని కాల్చి అవతల పడేశాడు. ఇంక ఈ సైన్యం తిరిగొచ్చి రావాలి అంటే ఏం చేయాలి? లేదు ఇక్కడ బ్రిడ్జే లేదు. రాలేరోళ్ళు. పోతే చనిపోవాలి ఇంకంతే. అప్పుడేం చేస్తారు? ఇంక డెఫినైట్‌లీ ఈ రాజ్యాన్ని జయించి ఈ రాజ్యంలో ఉండిపోతారు. అవునా? ప్రతి రాజ్యంలో కూడా ఇలాగే సైన్యాన్ని పంపించేది, ఆ బ్రిడ్జిని కాల్చేది. మళ్ళీ ఇంకో రాజ్యానికి పంపించేది, ఆ బ్రిడ్జిని కాల్చేది. ఇలా ఒక పెద్ద ఎంపరర్‌గా తయారయ్యారు. సో, అక్కడ ఆయన అనుకున్న దానికి ఖచ్చితంగా చేసి చూపించాడు. ఇలాగే ఇక్కడ కూడా చాలా మంది అటువంటి ఎంపరర్స్ నేను చూస్తున్నానండి. నిజంగా చక్రవర్తులు. వాళ్ళలో నేను కొంతమందిని ఈరోజు ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది కొంటి సాకులు చెప్పుకుంటూ బతికేస్తా ఉన్నారు. చిన్న వాటికి వాళ్ళలో నేను కొంతమందిని చూసాను. ఎస్పెషల్లీ కాజావల్లి గారనేసి నా టీమ్‌లోనే ఉంటారు. కాజావల్లి గారు అసల ఆయన నేను ఫస్ట్ ఆయన కలిసినప్పుడు సార్‌కి ఒక ఐడీని మీకు కొన్ని విషయాలు బాగా తెలియాలని చెప్తున్నానండి. ఆయన ఐడీ ఇది గదా! ఆయన ఐడీని ఇటు సైడ్ టీమ్ ఉంది. ఇటు సైడ్ చేసుకోండి సార్. ఇంకో పక్క వర్క్ చేసుకోండి అంటే, ఆయన ఐడీని ఏ పక్క చేసుకోవాలో కూడా తెలియనటువంటి వ్యక్తి. ఏ పక్క టీమ్ బిల్డ్ చేయాలో కూడా తెలియని వ్యక్తి. ఆయన తీసుకెళ్ళి ఇక్కడే బిల్డ్ చేసి ఇక్కడొద్దు సార్ నేను ఆల్రెడీ ఇక్కడ ఒక టీమ్ ఉంది మీకు. ఇటు సైడ్ చేసుకున్నట్టు కూడా తెలియకుండా ఈ పక్క చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఏమీ తెలియనటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన చిన్న వర్క్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక వ్యక్తి. కానీ ఆయన డిసైడ్ అయ్యాడు. సార్ మీరేం చెప్తే దాన్ని ఫాలో అవుతాను. నాకేం తెలీదు సార్. నాకు పెద్దగా చదువుకోలేదు. నాకేం తెలీదు. నేను మీరేం చెప్తే అది చేసుకుంటూ వెళ్తానన్నారు. ఈరోజు 5 స్టార్ కూడా అయిపోయింది. త్వరలో సిల్వర్ అయిపోయినా కూడా సిల్వర్ కాదు ఆయన డైమండ్ అంతే. నేను ఫిక్స్. ఖచ్చితంగా అవుతారు. అటువంటి డెడికేషన్ ఉండాలండి. ఇక్కడ చాలా మంది నాకు అది లేదు సార్, ఇది లేదు సార్, అవి లేవు సార్, ఇవి లేవు. ఛాన్సే లేదు. అలాగే నిన్నే నేను చూసినటువంటి ఒక అనదర్ గ్రేట్ పర్సనాలిటీ జనార్దన్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. జనార్దన్ సార్ సిల్వర్ అండి. నాకెంత అంటే జనార్దన్ సార్‌తో నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇంచుమించు నాకు పరిచయం ఉంది. ఆయన ఏరియాకి కూడా నేను వెళ్ళాను. సార్ తోటి వర్క్ చేశాను నేను. సో, జనార్దన్ సార్ ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి అంతా ఓకే. కానీ ఎక్కడా కూడా సక్సెస్ లేదు. అందరూ కూడా సక్సెస్‌కి అయ్యేది లేదు, ఏం లేదు. ఎందుకు సార్ మీరు చేసుకుంటారు. కానీ ఈరోజు సక్సెస్ అయి చూపించారండి. సిల్వర్ అంటే ఎంత మంచి లైఫ్ స్టైల్ ఉంటుందో తెలిసినా సిల్వర్ అయిన అడగండి. లేదా మీరు రండి సిల్వర్‌కి. ఈరోజు ఆయన ఒక సిల్వర్. ఏజ్ ఐ థింక్ నియర్లీ 70 ఉండొచ్చేమో. 70, 60 ప్లస్ ఖచ్చితంగా. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదనే దానికి వీళ్ళే నిదర్శనం. ఎన్నో అవమానాలు పడ్డారు. ప్రతిసారి ఏదో ప్రాజెక్ట్ తీసుకురావటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత, బయట వాళ్ళ చేత ఎందుకురా ఇటువంటి ప్రాజెక్ట్ తెచ్చుకున్నావు ఎందుకని నిందలు పడ్డ వాళ్ళే, అవమానపడ్డ వాళ్ళే. కానీ ఈరోజు సక్సెస్ అయి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మీలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే రండి సార్. రండి. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాజెక్ట్ చేతులు పెట్టుకొని కూడా ఇంకా ఎందుకు కామ్‌గా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నాకు అనదర్ గ్రేట్ పర్సనాలిటీ నాగభూషణ్ సార్. నాగభూషణ్ సార్ చిక్బళ్ళాపూర్ నుంచి ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటారు. కష్టపడుతూనే ఉంటారు. కానీ ఇన్‌కమ్ చూస్తే మాత్రం తక్కువే ఉంటుంది. కానీ నేను నేను నిజంగా చెప్తాను బలవంతంగా సార్ ఈ ఒక్క ప్రాజెక్ట్ చేద్దాం అని ప్రాజెక్ట్ చెప్తే సార్ ఓకే అయిష్టంగా వచ్చి ఈరోజు ఎక్కడున్నారో తెలిసినా అతి త్వరలో రూబీ ర్యాంక్ అచీవర్ అండి. అతి త్వరలో గోల్డ్ కాబోతా ఉన్నారు. గోల్డ్ లైఫ్ స్టైల్ సూపర్బ్ ఉంటది. ఎందుకంటే మేము ఎంజాయ్ చేసి వచ్చాం. అంటే అంత మంచి ఇన్‌కమ్ ఉంటది. డైలీ బ్యూటిఫుల్ ఇన్‌కమ్ జనరేట్ అవుతా ఉంటది. సో, కాబోయేటువంటి గోల్డ్ ఆయన పెద్దగా చదువుకోలేదు. ఆయన వయసు కూడా మోర్ థాన్ 60 ప్లస్. 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులండి వీళ్ళందరూ. వీళ్ళు అద్భుతాలు చేస్తా ఉన్నారు. అలాగే రామారావు సార్ చాలా మందికి పరిచయం కూడా ఉండదేమో. సార్ పేరు కూడా వినుండరేమో. అంటే అనుకుంటుంటారు కదా! బాగా మాట్లాడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సూపర్‌గా తిరిగేవాళ్ళు. జనార్దన్ సార్ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? లేదే. సిల్వర్ అవ్వలేదా? నాగభూషణ్ సార్ వస్తుంటారు మీటింగ్‌లకి. రోజు ఉంటారు. ఎవరొచ్చినా రాకపోయినా ఆయన ఉంటారు. వాళ్ళు నమ్మింది ఒకటే. మేము రోజు మీటింగ్ రావాలి. వీళ్ళందరూ కావాలంటే రెగ్యులర్‌గా ఉండేవాళ్ళే. ఆల్‌మోస్ట్ అందరూ. రామారావు సార్ పేరు కూడా వినుండరు మీరు. ఆల్రెడీ మంచి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు
సూపర్ గా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తా ఉన్నాను. చాలా మంది అనుకోవచ్చు, నాకు మంచి ప్రొఫైల్ ఉంది, నేను మంచి రిచ్ మ్యాన్, నాకు ఇందుకు ఛాన్సే లేదు. మా అందరికీ అవసరం అండి, అందరికీ అవసరం. సో అలాగే నాకు ఇంకొక పర్సన్ మనీశంకర్. మనీశంకర్ నిజంగానే ప్రతిరోజు వస్తూ ఉంటారు. నేను ఈయన అనదర్ గ్రేట్ పర్సనాలిటీ. మనీశంకర్ గారు బాగా చదువుకున్నారు. కానీ ఎన్నో కంపెనీల్లో, అంటే నేను దయచేసి ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి. వాళ్ళ యొక్క ప్రొఫైల్ చెడగొట్టుకున్నారు. తెలియకే, అన్‌ఫార్చునేట్‌లీ వ్యక్తి. కానీ కంపెనీలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల ప్రొఫైల్ దెబ్బతిన్నది. అటువంటి పర్సన్ ఈరోజు సూపర్ సక్సెస్ అయ్యి సిల్వర్ అండి. అతి త్వరలో రూబీ కాబోతున్నారు. ఖచ్చితంగా డైమండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా డైమండ్ క్యాండిడేట్సే. ఎక్స్ట్రార్డినరీ పీపుల్ అండి. ఈయన సార్ నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, సార్ కంప్లీట్‌గా ప్రొఫైలే దెబ్బతిన్నది. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు, అంటే కొంతమంది చెప్తుంటారు కదా! సార్ నేను చెప్తే ఎవరు వినే పరిస్థితిలో లేరు. నేను చాలా కంపెనీలు తీసుకెళ్ళాను అవి ఇవి ఇయి కాబట్టి నేనింకా ఇంతే సార్ అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు సిల్వర్ అయి అతి త్వరలో రూబీ కాబోతున్నారు. నెక్స్ట్ డైమండ్ కూడా అవుతారు. ఇక్కడ వీళ్ళందరూ ఫాలో అయింది ఏం తెలిసినా? ఇందాక నేను చెప్పాను చూడండి. ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంపరర్. నేనొక చక్రవర్తిగా ఉండాలంతే. నేనొక సాధారణమైన వ్యక్తిలాగా ఉండదలుచుకోలేదు. నేనొక రిచెస్ట్ మ్యాన్ కావాలనుకున్నాను. నేనొక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా కావాలనుకున్నాను. అదే వాళ్ళనుకున్నదంతే. ఇక్కడ ఏది కనిపించట్లేదు వాళ్ళకి. వేరే ఏమి కనిపించట్లేదు. సాఫ్ట్‌వేర్ స్లోగా ఉందా? లేకపోతే ప్రొడక్ట్ లేట్ అయిందా? లేకపోతే ఇంకోటి ఏదన్నా అయింది. ఇవేం పట్టించుకోవట్లే వాళ్ళు. అంత బ్రిడ్జెస్ కాల్చేసారు. అటువంటి బ్రిడ్జెస్ ఏమి లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఓన్లీ కనిపిస్తుంది ఒకటే ఒకటి. ఎలా అయినా సరే నేను సక్సెస్ కావాలి. అలాగే 'సిహెచ్ శ్రీనివాస్' సార్ చాలా ఆయన జాబే టఫ్‌గా ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉండేటువంటి జాబ్స్. ఒక మంచి జాబ్‌లో ఉంటూ ఆయన కంటిన్యూ‌గా బిజీగా ఉండేవాళ్ళు వీళ్ళు. అటువంటి పర్సన్ ఈరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ఆయన కూడా ఈరోజు రూబీ ర్యాంక్‌లో ఉన్నారు. ఎంత గొప్ప విజయాలండి ఇవన్నీ. ఎంత టైం, ఆళ్ళకి టైం గూడా ఉండదు నాకు తెలిసి. అంత గొప్ప ఎక్కువ టైం ఉండదు. అటువంటి వ్యక్తులు ఆయన కంటిన్యూ‌గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తూనే ఉన్నారు. సో, ఇలా అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మందండి. అలాగే సత్యయ్య సార్ ఏజ్ అబోవ్ 60, రిటైర్డ్ పర్సన్. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అయినప్పటికీ నేను ఒక రిచెస్ట్ మ్యాన్ కావాలి. నేను కొంతమందిని ఆ రేంజ్‌కి తీసుకెళ్ళాలి. ఈ ప్రొడక్ట్‌ని వేల మందికి, లక్షల మందికి పరిచయం చేయాలి అనేసి ఆయన పోరాడుతున్నారు. అలాగే ముక్కు బాలరెడ్డి సార్ ఎన్నో సంవత్సరాలుగా ఆయన హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా. మంచి ఎక్కడ ఇంటర్నేషనల్ వైడ్ ఆయనకొక మంచి ఉంది. వాళ్ళు ఈరోజు చిక్కడి మరలాకొచ్చి మనకు వాళ్ళేంటో చూపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ చూసి ఎన్నో నేర్చుకోవచ్చండి. నేనైతే చాలా చాలా వీళ్ళు ఇంతంత ప్రొఫైల్‌లున్నాయి. వచ్చి చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు అనేసి. అలాగే చాలా ఇంపార్టెంట్ డైనమిక్ పర్సనాలిటీ మేడం స్పందన గారండి. అసలు ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. ఇక్కడున్న వాళ్ళు మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను. మా స్పందన అనే ఒక యోధురాలు, నా దృష్టిలో అయితే యోధురాలనంతే. ఆమె ప్రెగ్నెంట్ లేడీగా 8థ్ మంత్ ఐ థింక్ సో 7థ్ మంత్ ఉన్నప్పుడు ఈ బిజినెస్‌లోకొచ్చారు. చాలా మంది కారణాలు ఎతుకుతుంటారండి. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది సార్, నేను తిరగలేను. నేను అది ఉంది సార్, నేను చేయలేను. అరె! 7థ్ మంత్, 8థ్ మంత్, 9థ్ మంత్ జస్ట్ యెస్టర్‌డే ఐ థింక్ సో. యెస్టర్‌డే ఒక బ్యూటిఫుల్ బేబీ బాయ్‌కి జన్మ టైంలో కూడా, ఆ టైంలో కూడా సర్జరీకి పోయే టైంలో కూడా 100 ఐడీలు, 50 ఐడీలు బిజినెస్ చేస్తూనే పోయారండి. అసలు ఏమి హ్యాట్స్ ఆఫ్ టు అండి. టేక్ ఏ బౌ. నిజంగా నాకైతే అసలు ఆమె చేస్తున్న వర్క్‌కి ఆ టైంలో కూడా మెసేజ్‌లు పెడతా ఉంది. సార్ నాకు ఇంత ఇంత యూఎస్‌డిటీ కావాలి. మరి నువ్వు వెళ్ళావు కదా! కొంచెం రెస్ట్ తీసుకో అంటూ కూడా అట్లా నాకు యూఎస్‌డిటీ కావాలి సార్. మా ఆయనొస్తారు. ఇది ఏమనాలండి? ఇటువంటి వాళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలండి? ఎంత నేర్చుకోవాలో చెప్పండి? ఈ చిన్న వాటికి నా కాలు బాలేదు సార్. నాకు మోకాలు నొప్పొచ్చింది సార్. నడుములు నొప్పొచ్చింది సార్. నేను ఈరోజు ఫీల్డ్‌కెళ్ళలేకపోయాను సార్. అరే బాబు! పురిటి నొప్పులు, 9 నెలల గర్భవతి పురిటి నొప్పులతోటి బ్లడ్ పైన ఉండి కూడా ఆమె ఒక యోధురాలే కదండీ! ఎవరి కోసం చేస్తున్నాను? నేను ఒకే మాట చెప్పింది. సార్ నేను ఈరోజు హ్యాపీగా పిల్లల ఫీజు కట్టుకోగలుగుతున్నాను. మా మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టేయగలుగుతున్నాను. నాకు ఇంకొక బేబీ వచ్చేలోపు నేను ఒక మంచి ఇన్‌కమ్‌లో ఉండాలి సార్. మా ఆయనకి బర్డెన్ కాకూడదు, చేసుకోవాలి. ఇటువంటి యోధుల్ని ఎంత 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 ఏమనాలి చెప్పండి?
అసలు వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందండి. మన వాళ్ళలో సక్సెస్ పీపుల్ నేను దయచేసి నేను కొంతమంది పేర్లు ఎందుకు తీసుకున్నానంటే, ఇలా ఎంతో మంది ఉన్నారండి. నేను పలానా వ్యక్తుల పేరు తీసుకోలేదంటే అని కాదు. ఎంతో మంది ఉన్నారు. అలాగే ఫ్యూచర్ కాదర్ సార్. నేను సార్ గురించి ఎంత చెప్పినా తక్కువండి. ప్యూర్ కాదర్ గారు నిజంగా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్‌ని చూస్తూ చింతించి కూర్చునేవాళ్ళు ఎంతో మందిని చూసాను. కానీ కాదర్ గారు ఏం చేశారో తెలుసా? ఆ ప్రాబ్లమ్‌ని ఆయన ఏం చేశాడో తెలుసునా? నిచ్చెనగా మార్చుకున్నారు. ఆయన ప్రాబ్లమ్‌ని నిచ్చెనగా మార్చుకొని ఈరోజు ప్లాటినం గోయింగ్ టు డైమండ్ పొజిషన్‌లో కూర్చున్నారండి. నిజంగా అటువంటి ప్రాబ్లమ్ వేరే వాళ్ళకొస్తే ఆటోమేటిక్‌గా దాన్ని అటు సరే సార్. వదిలేస్తారు. ప్రాబ్లమ్‌ని ప్రాఫిటిక్‌గా మార్చారు. సార్. చెప్పండి. ప్రాబ్లమ్‌ని ప్రాఫిట్‌గా చేసుకున్నారు. ఖచ్చితంగా. వేరే వాళ్ళైతే చింతిస్తూ కూర్చుంటారు దాన్ని. అయ్యో! నాకిలా జరిగింది. ఎందుకబ్బా! ఏంటి అనేసి. కానీ దాన్నే మెట్లుగా మార్చుకున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నారాయన. అలా ఎంతోమంది ఫైనల్లీ అవర్ డైనమిక్ మెంటార్, మై గ్రేట్ బ్రదర్, మై గురు లయన్ సార్ అండి. లయన్ సార్‌కి ఏం తక్కువండి? ఎందుకింత తపన నాకసలు అర్థమే కాదు ఇప్పటికి. ఏమి తక్కువుందో చెప్పండి ఆయనకి? ఆయన పిల్లలు అబ్రాడ్‌లో ఉంటారు. మంచి లైఫ్ స్టైల్ అందరికి ఉంది. మేడం గారు ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి డాక్టరు. అసలు ఏమి లేవు చెప్పండి. కారులు లేవా? లేకపోతే ఆయనకి హౌసులు లేవా? ఇల్లులు లేవా? డబ్బు లేదా? ఏమి లేదు చెప్పండి. ఎందుకు ఈయనకి తపన? సో వీళ్ళందరిని చూసి చాలా నేర్చుకోవాలండి మనం. మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? సార్ అసలు ఆయన నిజంగా చెప్తున్నాను గదా! ఆయనకి ఏమి లేవు చెప్పండి. అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఎంత తపన పడుతా ఉన్నాడో తెలుసునా? ఇంతమందిని నేను తయారు చేయాలి. నేను నా యొక్క ఇదే నా యొక్క అంటే నా యొక్క లైఫ్ దీంట్లో నెట్‌వర్క్‌లోనే పెరిగింది. దీంట్లో నేను రిటైర్మెంట్ తీసుకోవాలంటే దీన్ని ఒక ప్రెస్టీజియస్‌గా తీసుకోవాలి. కొన్ని వందల మందిని నేను మినిమమ్ ఒక 100 మందిని కరోడ్‌పతి చేయాలని ఒక సాధిస్తున్నారండి. ఇటువంటి వాళ్ళందరిని చూసి ఎన్నో నేర్చుకోవాలి మనం. కానీ మనం ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది రోజు మీటింగ్‌కొస్తాం, రోజు అన్నీ వింటాం. మరలా యాజ్ యూజువల్ ఫోన్ ఎత్తుకోవటం, రీల్స్ చూసుకోవటం. మీరు ఇక్కడికి వీళ్ళందరిని ఒకసారి అడగండి. వీళ్ళ ఫోన్‌లో అసల ఇటువంటి చూసేదానికి నాకు తెలిసి ఒక 10 నిమిషాలు కూడా టైం ఉండదేమో. అసలుండదు నాకు తెలిసి. అవి చూడరేమో అసలు. మేబీ చూస్తే కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం ఏమైనా చూస్తారేమో. అంతేగాని మన దగ్గర ఏమీ లేదు. కానీ గంటలు పడి యూట్యూబ్‌లో వీడియోలు చూసుకోవటం, టీవీ సీరియల్‌లు చూసుకోవటం. దయచేసి ఎవరిని తప్పుగా నేను అంటలేదండి. క్షమించండి. అలాగే అయిపోతుంది. మేము సినిమా జూసి ఎన్ని నెలలయిందో తెలీదండి. మా టీవీ జూసి ఎన్ని రోజులైంటదో ఎప్పుడో ఒకసారి ఏమైనా చూస్తామేమో. ఏదన్నా అది గూడా లేదసల. ఏమి లేదు. కంటిన్యూ వర్క్. సో, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్. జీవితంలో ఒక గొప్ప అవకాశం ఒకసారి వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని, దాని విలువ తెలుసుకొని, ఎవరైతే దాన్ని విడిచిపట్టుకొని ముందుకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాజులు, రారాజులు అందరూ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళండి. మనం ఎప్పుడు గూడా చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అని ఎవడైతే అనుకుని ముందుకు వెళ్తాడో వాడెప్పుడు కూడా ధన్యుడే. లయన్ సార్ ఎప్పుడు అనుకునేదేంటి నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఆయనకంటూ ఒక పేరుండాలి, ఒక పేజ్ ఉండాలంతే. నాకు తెలిసి ఈ న్యూ యంగ్ ప్రాజెక్ట్ ద్వారా ఆయన ఒక బుక్కే రాయొచ్చు. ఆ రేంజ్‌లో వెళ్తా ఉన్నారు. అలా మనమందరం మన కోసం అట్‌లీస్ట్ మన ఫ్యామిలీ కోసం మనకింకేదో వద్దు. మనకేదో పెద్ద పెద్ద కిరీటాలు పడలే. మనం అట్‌లీస్ట్ మన ఫ్యామిలీ కోసమైనా సరే మనం అద్భుతమైన విజయాలు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కదా! ముందు అట్‌లీస్ట్ దాని కోసమైనా పని చేయండి ఫ్రెండ్స్. దానికోసమైనా ఎప్పటి రెస్టారెంట్‌కి పోయినాం. నిజంగా చెప్తున్నాను. నేనిప్పుడు రెస్టారెంట్‌కి పోతే మా టీమ్ మెంబర్స్ ఎవరైనా వచ్చినా, మేము పోయినా రెస్టారెంట్‌లో మెనూ కార్డ్ వదిలేసాను సార్ ఇప్పుడు. సీరియస్‌గా చెప్తున్నా నేను. మెనూ కార్డ్ చూడటం వదిలేసాను నేను. మెనూ కార్డ్ చూసి ఏది తక్కువ రేట్ ఉందో ఆర్డర్ ఇవ్వచ్చా వదిలేసాను నేను. అసలు లేదసల. మీకేం గావాలో తీసుకోండి. ఎంత తింటారో తినండి. అలాగే మేము పోయినా కూడా అంతే. అసలు మెనూ కార్డ్ ఉండదు. రెస్టారెంట్ ఓనర్‌ని అయ్యా బెస్ట్ ఫుడ్ నీ దగ్గర ఏదుంటే అది తీసుకో అంతే. దాని రేటు ఏంటి కూడా లేదు. అలాగే మా బట్టల షాప్‌కెళ్తే ఏది నచ్చితే అది తీసుకో అంతే. ఇదండి లైఫ్ స్టైల్. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అది కూడా ఇవ్వలేకపోతే ఎందుకు? పిల్లలకి మంచి ఫుడ్ కూడా ఇవ్వలేకపోతే ఎందుకు చెప్పండి? దయచేసి తప్పుగా అనుకోవద్దండి. మీరందరూ మంచి ఫాదర్సు, మంచి మదర్స్. కానీ మనం
వాళ్ళకి అటువంటిది ఇవ్వలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అయితే మనకే కదా బాధ. అరే! నా బిడ్డకి ఇలా చేయలేకపోతున్నాను అంటే మనం బాధపడాలి. అటువంటిది ఎవరికీ రాకూడదు సార్. అందుకోసమే ఆపర్చునిటీ వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మనందరం ముందుకు వెళ్ళాలని మాత్రమే నా ఇంటెన్షన్ తప్పిస్తే, ఇక్కడ ఎవరిని ఏదో బాధ పెట్టాలని, లేకపోతే ఏదో అనాలని నా ఉద్దేశ్యం కానే కాదు. ఎవరికైనా మనసు నొచ్చుకొని ఉంటే, బాధపడి ఉంటే నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా క్షమించండి. ఓకేనా? థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఓవర్ టు హోస్ట్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. Yes, sir. Yes, sir. Sir, this is Fire Ravichandra. ఎక్స్ట్రాడినరీ క్లాస్ ఈరోజు. గ్రేట్ సార్, గ్రేట్, ఆసమ్. అంటే ప్రతిరోజు ఎందుకు రవి సార్ ఇవే మాటలు చెప్తుంటారని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ రోజు మాత్రం ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. అసలు ఈ రోజు చెప్తున్న ఒక్కొక్క మాట అక్షర సత్యాలు చెప్పారు సీను సార్. మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన దానిలో సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. వాళ్ళు ఎవ్వరూ కూడా తెలియదు, కానీ వాళ్ళందరూ సక్సెస్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళ డెడికేషన్. నిజంగా ఈ రోజు క్లాసు వింటూ ఉంటే బూస్ బంప్స్ అండి, అట్లే ఒళ్ళు అంటే కింద మనకి భూమి కంపిస్తుంది అంటారు కదా. రియల్ గా ఈ రోజు విన్న ప్రతి ఒక్కరికి, కాన్సన్ట్రేషన్ గా విన్న ప్రతి ఒక్కరికి అట్లా భూమి కంపిస్తూ ఉంటది. నిజంగా ఈ మన క్యూర్సెల్ యూనివర్సిటీలో నేను కూడా ఒక భాగమైనందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ లైన్ సార్, అవర్ గ్రేట్ ఫౌండర్, క్యూర్సెల్ యూనివర్సిటీ ఫౌండర్, మన గ్రేట్. నేను కూడా ఒకసారి ఆయనకి హ్యాట్స్ ఆఫ్. మన అష్టదిగ్గజాల లాంటి క్యూర్సెల్ ఇక్కడ దీంట్లో మరొకసారి మనం అందరము కూడా, ప్రతి ఒక్కరు కూడా అట్లా పిల్లర్స్ గా నించుని అందరినీ సక్సెస్ వైపు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్. ఇది యజ్ఞం అని చెప్పారు మన సీను సార్. ఎస్, రియల్ అండి. ఈ యజ్ఞంలో నేను కూడా ఒక సమితినందుకు నిజంగా చాలా సంతోషిస్తూ గర్వపడుతున్నాను. సార్ చెప్పారు కదా, ఒక స్పందన లేడీ గురించి చెప్పారు. ఆమె ఆల్రెడీ 2 days ముందర తను ప్రసవించి ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చింది. నేను నిన్న మధ్యాహ్నం ఆమెను వెళ్ళి డైరెక్ట్ కలిసి వచ్చానండి. బిలీవ్ ఆర్ నాట్, నేను లోపల షాక్ అయిపోయాను. ఆమెకు కూడా అదే మాట చెప్పాను కూడా. అసలు ఆమె డెలివరీ అయిన ఒక బాలింతలాగా నాకు కనపడలేదండి ఆమె. సార్ చెప్పినట్లు ఆమె ఒక యోధురాలు. గ్రేట్ అంతే. హ్యాట్స్ ఆఫ్ ఆమెకి. ఆమె మమ్మల్ని అందరినీ ప్రేమగా అన్న పిలుస్తారు. ఆ చెల్లెమ్మకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. గ్రేట్. అసలు మామూలు మనిషిలాగా ఉందండి ఆమె. 2 రోజులు ఇంకా ఇప్పటికి. గ్రేట్. అసలుకి సార్ చెప్పిన ప్రతి ఒక్కరికి గ్రేట్ అండి. అక్కడ ఈ రోజు ఎవరైతే పేర్లు ప్రస్తావించారు అది. అట్లాగే సార్ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఒక మాట చెప్పారు, నేను మెనూ కార్డు వదిలేశాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడని. దానికి ఆల్మోస్ట్ ప్రత్యక్ష సాక్షి నేను కూడా ఉన్నానండి. ఆయనతో పాటు ఈ మధ్యకాలంలో కొంతమంది మన టీం మెంబర్స్ వస్తూ ఉన్నప్పుడు ఆయన కలవడానికి వస్తే మేము బయటకు వెళ్లాల్సి వస్తుంది. నిజంగానే నో మెనూ కార్డ్. అసలుకి మనకి ఏం కావాలో అది ఆర్డర్ ఇస్తూ వెళ్ళడమే. మెనూ కార్డ్ ఏంటి, దాంట్లో ఏమున్నాయి, అవన్నీ ఏం లేదు. ఇదండి నిజంగా లైఫ్ స్టైల్ అంటే. సిను సార్, రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. వెరీ గ్రేట్ సార్. గ్రేట్ సక్సెస్. ఆసమ్ ప్రెజెంటేషన్ సార్ ఈరోజు మీది. ఎవరికైతే నిజంగా ఒక సంకల్పాన్ని పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి అనుమానం లేకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు. అవి చూపిస్తారు సార్ ఈరోజు మీ క్లాస్ ఉన్నందుకు. ఎనీవే, ఈ ఇంకొక 5 minutes టైం అయితే ఉంది. మన ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈరోజు సీను సార్ చెప్పిన ఈ క్లాస్ గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఒక 2 members